నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఇది వరదల నుంచి కోట వంటి రక్షణ. విజయవాడలో కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన మాజీ సీఎం వైఎస్ జగన్. 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా ముప్పు లేకుండా చర్యలు. గతంలో బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్లు వదిలితేనే ముంపు. ఇప్పుడు 10,26,000 క్యూసెక్లు వరద వచ్చినా నిశ్చితంగా నదీ పరివాహక ప్రాంతం ప్రజలు. ఇది విజయవాడ కృష్ణలంకలోని రణదీవే నగర్ వైపు నిర్మించిన వరద రక్షణ రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించారట. దీనివల్ల గతంలో 3 లక్షల క్యూసెక్లు నీళ్ళు వస్తేనే మొత్తం ఇళ్ళు మునిగిపోయేదట. ఇలా 10 లక్షలకు పైగా క్యూసెక్లు నీళ్ళు వస్తున్నా వరద వస్తున్నా వాళ్ళు సురక్షితంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యాంప్ పెట్టారు. సురక్షిత దానికి సంబంధించి ముంపు బాధితులకి క్యాంప్ పెట్టారు. పునరావాస కేంద్రం, దాంట్లో గేదెలు వాళ్ళకి సంబంధించిన సామాన్లు అన్నీ పెట్టుకొని అందులో ఉన్నారు. ఈ రిటైనింగ్ వాలే లేకుండా ఉంటే వాస్తవంగా ఇదంతా జలమయం అయిపోయేది. ఈ నీళ్ళన్నీ ఇళ్లలో ఉండేవి, మొత్తం మునిగిపోయి. ఈ రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన రిటైనింగ్ వాల్ వల్ల 12 లక్షల క్యూసెక్లు వరద వచ్చినా కానీ ముప్పు లేకుండా అయిపోయింది. ఇది ఇట్లాంటి కోట వంటి రక్షణ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి నిర్మించిండు. ఇట్లా ఉండాలని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. ఇది వాస్తవంగా చాలా మంచి వార్త. ఇక్కడనే ఉన్నాయి అన్నీ వాళ్ళకి సంబంధించిన పశువులు, పిల్లలు, మనుషులు, వాళ్ళకి సంబంధించిన సామాన్లు అన్నీ దాచిపెట్టుకున్నారు పాపం. ఇవాళ ఈ గోడ లేకపోతే వాస్తవంగా మొత్తం విజయవాడ అంతా నీళ్ళు ఉండేవి. 12 లక్షల క్యూసెక్లు నీళ్ళు అంటే మామూలు. ఈ వరద అంతా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది వరద నుంచి ఈ రిటైనింగ్ వాల్. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి.